అదేవిధంగా ఈరోజు ఇచ్చేటువంటి పెద్దలు ఇప్పుడు వెళ్ళిపోయారు యుద్ధ నౌక గద్దరన్న గారికి, అదేవిధంగా పెద్దలు బీసీ కమిషన్ చైర్మన్ మాది బిఎస్ రాములన్న గారు, శతాధిక గ్రంథకర్త, బహువిధ గ్రంథకర్త, ఆనాడు తెలంగాణ తల్లి యొక్క రూపంలో అనేక ప్రముఖ పాత్ర వహించినటువంటి బిఎస్ రాములు గారు మనకు ఈ సభకు రావడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ఒక జాతీయ మనకంటూ ఈ జాతీయ చేనేత అంటే కష్టాలు కడగలే కాదు, ఇది భారతీయ సంస్కృతి, భారతీయ సాంప్రదాయము, భారతీయ ఆత్మ అంటే అతిశయోక్తి కాదు. ఎర్రకోట పైన ఎగురుచున్నది కదా, ఎర్రకోట పైన ఎగురుచున్నది కదా, మృదువన్నులతో మృతములను దాన్ని వేసినాడ చేనేత రేగడా, పరమ పుణ్యశాలి పద్మశాలి. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో మన కళను చేతులు అదికించినటువంటి జాతి మనకి. మనకంటూ ఒక రోజు ఉండాలని దీనికోసం కొన్ని సంవత్సరాలుగా పోరాటాలు చేస్తున్న అనేక మంది ఇక్కడ ఉన్నారు. 2012 రెడ్ ఫోర్ట్ రాజ్ఘాట్ వరకు కూడా గంజి శ్రీనివాసంలో మేము కూడా ఎర్రకోటలో కూడా హైందూబాద్ నిర్వహించినటువంటి చరిత్ర ఉంది. దీనికి అనేక నిబంధనలు దాటించిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 7, 2015 నాడు అధికారికంగా ప్రకటించడం చాలా సంతోషించదగ్గ విషయం. కానీ ఈనాడు కేంద్ర ప్రభుత్వం రంగులు, రసాయనాలు, నూనె మీద, గార్మెంట్ల మీద, చేనేత వస్త్రాల మీద జిఎస్టీ విధిస్తుంది. కాబట్టి చేనేత వస్త్రాలన్నిటి మీద ఈ జిఎస్టీ తొలగించబడినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 21 రకాలైనటువంటి రిజర్వేషన్ చట్ట ప్రకారము చేనేతకున్నటువంటి వాటిని అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. చేనేత ఎగ్జిబిషన్ అంటారు, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ అంటారు, కానీ లోపల పోతే అంతా మిల్లు వస్త్రాలు ఉంటాయి. అందుకొరకు దీన్ని పకడ్బందీ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నిర్వహించవలసిన అవసరం ఉంది. ఎలిగెత్తి పాడరా, ఎలిగెత్తి పాడరా, కొసరైన కమ్మని కొంతువారు, లేత మామిడి వేప లేచుకలకు, లేత పగరుకు పగరైన పొగరువారు, ఒక మంచి మాటకే ఒడలెల్ల పులకించి తనను తాను మరతునే తమ్మువాడు, చెయ్యనలేసెన చైత్రమాసపు టెండ, మమతను కురిసెన మల్లెదండం, ఎవరికైనను దూడ ఇట్టే గ్రహింప, చేనేత పద్మశాలి అన ఇతడని తెలియవాడు. చప్పట ఒకసారి కొట్టండి. అందుకొరకు ఈనాడు ఇంకా అందరూ చెప్పేందుకు చెప్పడాలా? ఓకే. సందమామదాగు సంపంగి వాగు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవం కాబట్టి, ఇది పండుగ దినం కాబట్టి కన్నీళ్లు, కష్టాలు ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం చేయకూడదు. కాబట్టి ఈ ప్రభుత్వానికి మాత్రం రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, చేనేత బంధు పెట్టిండు, దాన్ని తొందర పెట్టాలి. ఇప్పుడు మంది ఈ రోజు ప్రారంభిస్తున్నామని చెప్పారు, ప్రారంభించడం కాదు, ఒక సంవత్సరం కింద మీరు దానికి నిన్ననే జియో ఇచ్చారు. కాబట్టి వెంటనే చేసినట్లయితే బతుకులు బాగుపడతాయి. వెంబడే చనిపోయినటువంటి 300 చేనేత కార్మికులు ఈ రోజు వాళ్ళకు 10 లక్షల ఎక్స్గ్రాస్ వెంబడే ప్రభుత్వం ప్రకటిస్తే ఈనాడు చేనేత దినోత్సవాన్ని మేము సాధిస్తున్నట్టుగా మేము భావిస్తాం. సందమామదాగు సంపంగి వాగు నా చేనేత, సంధ్యా పొద్దుల్లోన సిలుకాల గుట్ట నా చేనేత, రామమ్మ శిల్పాల నన్నాయన్న పూస, రాములోరి పెళ్లి పందిరి తోరణం నా చేనేత, భద్రాది అడవుల కోయోళ్ళ పిలగలం, భద్రాది అడవుల కోయోళ్ళ పిలగల, ముద్దు ముద్దు పలుకు నా చేనేత, మంజీర గట్టున పాల్పెట్ట పాటకే నెమలి గులాగా నా చేనేత, సందమామదాగు సంపంగి వాగు నా చేనేత, సంధ్యా పొద్దుల్లోన చిలుకాల గుట్ట నా చేనేత, రామప్ప శిల్పాల నల్లాయన్న పూస, రాములూరి పెళ్లి పందిరి తోరణం నా చేనేత, బతుకమ్మ ముంగిట బంగారు నమ్ముల,
బంతి పూల మొక్కల చేనేత సమ్మక్క సారక్క సమరాన నాటిన సారము వీరమే నా చేనేత తులసమ్మ తోటంటే నరసింహ శతకముతో బతుకునే నా చేనేత కాలాయమునియాపై కాలేజుల లింగాన్ని కావులిందుకుంది నా చేనేత నింగిని తాకే ఆ వరుగల్లు కోటాకే నింగిని తాకే ఆ వరుగల్లు కోటాకే లోతైన పునాది నా చేనేత ఎక్కడుందని చెప్పినాం ఎర్రకోట తిరంగ పతాకమై ఎగురుతున్న పినం భూముల వాడాకుల్లో అత్తోసి హిరిసిన అంతెత్తు ఆడోదు నా తెలంగాణ పాసార గుడికొచ్చి మూగోడు వాడేటి మోహన రాజమే నా తెలంగాణ పద్మశాలి వైశ్రమ సామూల చక్కెర పొంగాలి తత్వజనం లెక్క నా చేనేతం యాదగిరి గుట్టారో నరసింహ స్వామికి నొసటున్న నామమే నా చేనేత యాదగిరి గుట్టాలో నరసింహ స్వామికి నొసటున్న నామమే నా పద్మశాలి సంధ్యామామ దాగు సంపంగి వాగు నా చేనేత సంధ్యా పొత్తుల్లో నా తిలకాల గుట్ట నా చేనేత. థ్యాంక్ యూ అండి. మీరు నేతన్న యొక్క కష్ట సుఖాలను వాళ్ళు పడుతున్నటువంటి యొక్క ఇబ్బందులు మరి ఈ రోజు ఈ వేదిక ద్వారా మీ స్వరంతో మీరు అందించినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉంటారు. మరి ఇప్పుడు మన అన్న మాట్లాడే కన్నా ముందు తెలంగాణ రాష్ట్రానికి ఒక అమూల్యమైనటువంటి యొక్క వారి సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మరి పెద్దలు గుంటి నాగేశ్వర గారు వారు 2 నిమిషాల్లో వాళ్ళ అమూల్యమైనటువంటి యొక్క సందేశాన్ని ఇవ్వాలి. తర్వాత ఇప్పుడు తెలంగాణలో చేనేత కళాకారులు పడుతున్నటువంటి యొక్క ఇబ్బందులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందులు నేను ఈ ప్రపంచంలో బ్రతకలేనటువంటి ఆలోచనతో వారు మరణిస్తున్నటువంటి యొక్క దానికి మరి కావాల్సినటువంటి ఒక వనరులను మరి ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేయాలని చెప్పేసి పెద్దలకి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. 2 నిమిషాలు మాట్లాడుతుందిగా తెలియజేస్తాను.